అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యాన పంటలను నష్టపరుస్తున్న పండుగ నివారణ, వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో మెలకువలు, బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం హెడ్జిలియోసర్న సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో పలు పంటలకు తీవ్ర నష్టం చేస్తుంది పండుగ. ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, రేగు, బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో దీని నష్టం అధికంగా కనబడుతోంది. కాయ నాణ్యతను దెబ్బతీసే ఈ పండుగ వల్ల దాదాపు 30-50% వరకు దిగుబడులకు నష్టం వాటిల్లుతోందని అంచనా. కాయలు పెరగకుండానే పండిపోతుంటే పండుగ నష్టంగా గుర్తించాలి. ఈ పురుగును గుర్తించాక నివారణ చర్యలు చేపడితే చాప క్రింద నీరులా అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి రైతులు సాగు ప్రారంభం నుంచే ఒక పద్ధతి ప్రకారం సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఎర్రలను ఉపయోగించి ఈ పండుగను సమర్థవంతంగా నివారించవచ్చు. పండ్ల జాతుల్లో వచ్చే పండుగను అదుపులో ఉంచడానికి మిథైల్ యూజినాల్ ఎరలు, తీగజాతి పంటలను నష్టపరిచే పండుగ నివారణకు క్యూలూర్ అనే ఎరలు ఉపయోగపడతాయి. ఉద్యాన పంటల్లో పండుగ నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ఉద్యానవన పంటల్లో చూస్తే కనుక ప్రత్యేకించి మామిడిలో కానీ, జామలో కానీ, అదేవిధంగా కూరగాయల పంటల్లో ఈ పండు ఈగ తాలూకా సమస్య ఉధృతి కూడా ఎక్కువగా పెరగడం మనం గమనిస్తున్నాం. పండు ఈగ అది నష్టం కలిగజేస్తున్నప్పుడు కాయల మీద ఎలాంటి లక్షణాలు మనకు తెలియదు, కానీ కాయ తాలూకు లోపల ఉన్నటువంటి గుజ్జుని నాశనం చేయడం. ఈ పండు ఈగ ఏదైతే ఉందో ఇదేంటంటే దీని తాలూకా వెనక భాగంలో ఒక పాయింటెడ్ ఉంటుంది. దాంతో అది కాయకి రంధ్రం పెట్టి లోపల గుడ్లు పెడుతుంది. అలా గుడ్లు పెట్టినట్టు గుడ్లు తర్వాత కాయ లోపల ఒదిగి దాని నుంచి పిల్ల పురుగులు అంటాం, దాన్నే మ్యాగెట్స్ అంటాము, లేదంటే లార్వాలు. ఇవి లోపల ఉండి లోపల ఉన్నట్టు గుజ్జుని తినేయటం. ఏదైతే రంధ్రం చేస్తుందో దానికి కొంత తేమ తగిలి ఈ కణజాలం దెబ్బతినేసి శిలీంధ్రాలు కూడా అక్కడికి ఆశ్రయించడం. కాబట్టి లోపల కాయ లోపంతా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల కాయ తాలూకా నాణ్యత చాలా వరకు తగ్గిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. మామిడిలో చూసుకుంటే కాయ పచ్చకాయ నుంచి ఇంకా పలకబారడానికి ఒక 30 రోజుల టైం ఉంటున్న టైంలో పండు ఈగ తల్లి పురుగు ఈ కాయల లోపలికి వెనుకున్నటువంటి సూది భాగాన్ని లోపలికి చొప్పించి లోపల గుడ్లు పెడుతుంది. కాబట్టి రైతు సోదరులు మరి ఈ టైంలోనే ఈ పండు ఈగ నివారణకు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పండు ఈగ ఒకసారి 100 నుంచి 500 గుడ్ల వరకు కూడా పెడుతుంది. ఈ పండు ఈగ నివారణ చూస్తే ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేవి తప్పనిసరిగా మరి రైతు సోదరులు వాడుకుంటే చాలా బాగుంటుంది. మిథైల్ యూజినాల్ ఫెరమోన్ ట్రాప్స్ ఉన్నాయి, అదేవిధంగా క్యూలూర్ అని చెప్పేసి అలాంటి ఫెరమోన్ ట్రాప్స్ను కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాటిని మనం ఒక ఎకరానికి 5 నుంచి 10 వరకు ఫెరమోన్ ట్రాప్స్ కనుక వేలాడి తీసుకుంటే ఈ పండు ఈగ తాలూకా మగ పురుగులు మాత్రం ఆకర్షింపబడి ఆ బుట్టలో పడిపోతాయి. మగ రెక్కల పురుగులు ఎక్కువగా పడుతున్నాయంటే వాటి నెంబరు కొంచెం పెంచుకోవాలి. ఎకరానికి 10 వరకు కూడా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే మనకి ఎక్కువ మగ పురుగుల్ని ఆకర్షించి తద్వారా
సంపర్కం జరగకుండా ఆగి వాటి ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ల్యూర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రతి 30 రోజులకి ఒకసారి మార్చాలి. ఎందుకంటే ఆ ల్యూర్ తాలూకు ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి 20 నుంచి 30 రోజులకి ఆ ల్యూర్ని మార్చుకుంటే అది నిరంతరం కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఈ పండు ఈగ తాలూకా తల్లి పురుగులు కూడా ప్యూపా దశల్లో కానీ చూస్తే అవి మళ్ళీ భూమిలోకి చేరిపోవడం అనేది జరుగుతుంది. భూమి కిందనే అవి కూడా పిల్లలు పెట్టడం కానీ గుడ్లు పెట్టడం కానీ జరుగుతుంది. దీనికోసం ఏంటంటే మొక్క పాదు చుట్టూ కూడాను ఈ క్లోరోఫైరిపాస్ డస్ట్ కానీ లేదంటే మలాథియాన్ డస్ట్ కానీ అది ఒక 10 గ్రాములు, తర్వాత వేపపిండి ఒక 1/2 కిలో, ఈ రెండింటినీ కలిపి ప్రతి మొక్క పాదు చుట్టూ కూడా మనం వేసి వాటిని కలిపెట్టి మళ్ళీ భూమిలో కలపడం వల్ల ఆ భూమి లోపల ఉన్నటువంటి పండు ఈగ తాలూకా ఈ గుడ్లు కానీ ప్యూపా దశలు కానీ ఇవన్నీ కూడా కొంత నాశనం అవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా క్లోరిఫైరిపాస్ 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా బ్లైటాక్స్ 3 గ్రాములు, ఈ రెండింటిని కలిపి కూడా మొక్క మొదల చుట్టూ ఒకసారి పారతో గొప్పు చేసేసి మనం మొదల చుట్టూ పిచికారీ చేయడం, అదేవిధంగా చెట్టు తాలూకా బెరడు చుట్టూ కూడా మనం పిచికారీ చేయడం వల్ల ఈ పండు ఈగ తాలూకా ఇతర దశలు కొంతవరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు మరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేప నూనె 2 మిల్లీలీటర్లు, పొంగామియా నూనె 1 మిల్లీలీటరు, దాంతోపాటు స్ప్రెడ్డర్ కానీ శాండోవిట్ కానీ 0.5 మిల్లీలీటర్లు కలిపి చెట్టు అంతా బాగా తడిచేటట్టు, అదేవిధంగా చెట్టు బెరడు కూడా బాగా తడిచేటట్టు కనుక మనం ఈ పిచికారీ చేసుకుంటే మనకి పండు ఈగ తాలూకా ఉధృతిని తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి చూస్తే ఇటీవల కాలంలో ఆకర్ష్ మీ అని చెప్పేసి ఆకర్ష్ ఎంఈ అని ఉంటుంది, ఆకర్ష్ మీ అని ఉంటుంది. అలాంటి జెల్ రూపంలో ఉండేటువంటి అది ఫెరమోన్ ట్రాప్. అది పరిశోధన ఫలితాలు యూనివర్సిటీ నుంచి రానప్పటికీ మనకి రైతు స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ ఆకర్ష్ ఎంఈ అని చెప్పేసి అది ఎకరానికి 250 గ్రాముల ఆకర్ష్ ఎంఈకి 10 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి ఆ జెల్లను కనుక చెట్లు బెరడ్లో ఒక్కొక్క దగ్గర 1 గ్రాము చొప్పున కనుక చెట్టుకి పెట్టుకుంటే ఆ జెల్కి ఈ పండు ఈగ తాలూకా మగ పురుగులు ఆకర్షించబడుతున్నాయి. దానివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి రైతులకు ఏదైనా అవకాశం ఉంటే ఆకర్ష్ ఎంఈ అనేటువంటి జెల్ రూపంలో ఉండేటువంటి ఈ ఫెరమోన్ ట్రాప్ను కూడా మరి రైతులు వాడుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల పంటల్లో మనకి తీగజాతి కూరగాయలు ఆనప కానీ బీర కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఈ పండు ఈగ సమస్య ఉంటుంది. దాంట్లో కూడా మనం ఈ ఫెరమోన్ ట్రాప్స్ దొరుకుతున్నాయి. అలాంటి లింగాకర్షక బుట్టలను కూడా అక్కడ వాడుకోవచ్చు. లేదంటే మలాథియాన్ అనేటువంటి మందు కనుక దొరికితే అది 1 లీటర్ నీటికి 100 ml కలిపేసి ఆ ద్రావణాన్ని పొలంలో అక్కడక్కడ ప్రతి 20 మీటర్లకి ఒక దగ్గర చిన్న ప్రమిదల్లో కనుక లేదంటే ప్లేట్స్లో కనుక ఈ ద్రావణాన్ని పెడితే అక్కడికి ఈ పండు ఈగ ఆకర్షింపబడి అందులో ఉన్నటువంటి మలాథియాన్ ప్రభావానికి చనిపోవడం అనేది జరుగుతుంది. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఏంటంటే రైతులు చేయాల్సింది తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. నేలపై పడిపోయినటువంటి కాయలన్నింటినీ కూడా సేకరించి మనం భూమిలో పాతిపెట్టి అందులో కనుక కొంచెం కార్బోఫ్యూరన్ గుళికలు కూడా వేసి కప్పేస్తే ఈ కాయల లోపల ఉన్నటువంటి పండు ఈగ తాలూకా లార్వాలు కానీ మ్యాగెట్స్ అన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాయకి నష్టం లేకుండా కొన్ని కమర్షియల్ మ్యాంగో వెరైటీస్ ఏవైనా ఉంటే అక్కడ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అని కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ని కూడా కాయలు కనుక తొడిగేస్తే అక్కడ ఈ పండు ఈగ గుడ్లు పెట్టేటువంటి సమస్య ఉండదు. కాబట్టి అక్కడ కూడా మన పండు ఈగని ఈ విధంగా ఈ పద్ధతిలో కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి పట్టునే ఉండి తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే వ్యవసాయ అనుబంధ రంగంగా రైతుల మన్ననలను పొందుతోంది పట్టు పరిశ్రమ. పట్టుపురుగుల పెంపకంలో పట్టు సాధించిన రైతులు 100 గ్రుడ్లకు 80 నుంచి 90 కిలోల పట్టు ఉత్పత్తిని సాధిస్తూ ముందంజలో ఉన్నారు. 3 వారాలకు ఒక బ్యాచ్ చొప్పున ఏడాదికి 9 నుంచి 10 బ్యాచ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని సౌలభ్యాలతో మెట్ట రైతులకు ఆదరువుగా ఉన్న పట్టు పరిశ్రమ నిర్వహణ వేసవిలో మాత్రం కొంత క్లిష్టతరంగా ఉంటుంది. అతి సున్నితంగా సుకుమారంగా ఉండే పట్టుపురుగులు వేడిని ఎంతమాత్రం తట్టుకోలేవు. అందుకే అధిక శాతం రైతులు ఈ కాలపు పంటను నష్టపోతూ ఉంటారు. అయితే కొన్ని యాజమాన్యపు మెలకువలను పాటించడం వల్ల ఈ నష్టాలను అధిగమించి మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంది. వివరాలు చూద్దామా?
పట్టు పరిశ్రమలో 2 ప్రధాన అంశాలుంటాయి. ఒకటి పట్టుపురుగుల పెంపకం కాగా రెండవది మల్బరీ తోటల పెంపకం. ఈ 2 అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నాణ్యత గల పట్టు ఉత్పత్తిని సాధించగలం. పట్టుపురుగులు చాలా సున్నితమైనవి కావటం వల్ల వాతావరణంలోని అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఉత్పత్తి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. వేసవిలో ఉండే విపరీతమైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం పురుగుల మనుగడకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. సాధారణంగా రైతులు చాకీ కట్టాక ఆ పురుగులను తెచ్చుకుని షెడ్డులో పెంపకం చేస్తారు. ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్, తేమ శాతం 75 నుంచి 90 మధ్య ఉంటే పురుగుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి షెడ్డులో అనుకూల ఉష్ణోగ్రత, తేమాంశం ఉండేలా నిర్వహణ చెయ్యాలి. పట్టుపురుగుల షెడ్డును తూర్పు, పడమర దిశలో ఉండేలా నిర్మించుకోవాలి. రేకుల కన్నా తాటాకులతో నిర్మించినది అయితే వేసవి యాజమాన్యం సులువుగా ఉంటుంది. గోడలు మట్టివైతే మంచిది. ఒకవేళ పక్కా షెడ్డు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వేడిమి, సూర్యకాంతి నేరుగా షెడ్డుపై పడకుండా షెడ్డు చుట్టూ చెట్లను పెంచాలి. గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా షెడ్డుకు తగినన్ని కిటికీలు ఉండాలి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కిటికీలన్నీ తెరిచి ఉంచితే గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించి పురుగులు ఆరోగ్యంగా ఉంటాయి. 8-9 గంటల తర్వాత కిటికీలన్నీ గోనె సంచులతో కప్పి ఉంచి ప్రతి గంటకు ఒకసారి నీటితో తడుపుతూ ఉండాలి. వీలైతే గది నలుమూలలా ఫ్యాన్లు తిప్పుతూ చల్లని వాతావరణం కల్పించి ఉష్ణోగ్రతను, తేమను అదుపులో ఉంచాలి. రేకుల షెడ్డు అయినట్లయితే పైకప్పుపై 3-4 పొరల మందంతో గడ్డి లేదా కొబ్బరాకులు కప్పి నీరు చల్లితే గది చల్లబడుతుంది. పురుగులన్నీ ఒకే చోట గుంపులుగా ఉండకుండా పలుచగా పరుచుకుని ఉండేలా చూడాలి. బ్యాచ్కు మధ్య షెడ్డును రసాయనాలతో శుభ్రపరచటం తప్పనిసరి. ఇలా చేయటం వల్ల షెడ్డు శుభ్రంగా ఉండి క్రిములు, చీమలు, ఎలుకలు, బల్లులు చేరకుండా, వ్యాధులు రాకుండా పురుగులను కాపాడుకోవచ్చు. ఇందుకోసం 2% ఫార్మలిన్ ద్రావణం, 0.3% సున్నపు ద్రావణాన్ని లేదా 2.5% క్లోరిన్ డయాక్సైడ్, 0.5% సున్నపు ద్రావణాన్ని కలిపిన మిశ్రమాన్ని తయారు చేసి 1 చదరపు మీటరుకు 2 లీటర్లు పడేటట్లు పిచికారీ చెయ్యాలి. వేసవిలో వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల 2 రకాల వ్యాధులు పట్టుపురుగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అవి గ్రాసరీ వ్యాధి, ఫెబ్రిన్ వ్యాధి. గ్రాసరీ వ్యాధిని పాల వ్యాధిగా వ్యవహరిస్తారు. వ్యాధి సోకిన పురుగు శరీరం నుంచి పాల నురగలాంటి ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఫెబ్రిన్ వ్యాధి సోకిన పురుగులు చనిపోయిన వెంటనే రబ్బరులా మారి క్రమేపీ నల్లబడుతాయి. వ్యాధి సోకిన పురుగులను వెంటనే సేకరించి తగులబెట్టాలి. షెడ్డును, పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఎండబెట్టాలి. పురుగులపై రేషన్ కిట్ ఔషధ్ లేదా విజేత పొడి మందును చల్లుకోవాలి. పొడి చల్లిన అర్ధగంట తరువాత మేతలు వేసుకోవాలి. చంద్రికలు, నేత్రికలు నీడలో ఉంచి గూళ్ల ఏరివేత చేపట్టాలి. మల్బరీ తోటలో ఆకు ఎప్పుడూ తాజాగా ఉండేలా నీటి పారుదల విషయంలో జాగ్రత్త వహించాలి. తడుల మధ్య వ్యవధిని తగ్గించాలి. పురుగులకు మేతను 2 సార్లుగా కాకుండా 3 సార్లుగా వెయ్యటం మంచిది. సేకరించిన మల్బరీ ఆకును గోనె సంచుల్లో ఉంచి తేమ ఆరిపోకుండా నీటిని చిలకరిస్తూ ఉండాలి. గది చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లి లోపలికి ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవిలోనూ పట్టుపురుగుల పెంపకాన్ని లాభదాయకంగా చేపట్టవచ్చు. పాడికి ఆధారం పచ్చిమేతలు. పాడికైనా జీవాలకైనా పచ్చిమేతలను మేపేటప్పుడు ధాన్యపు జాతితో పాటు పప్పుజాతి గ్రాసాలను తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే పప్పుజాతి గ్రాసాల్లో మాంసకృత్తులు ఉంటాయి.
మాంసకృత్తులు పశువు శరీర పోషణకు, పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. మనం అందించే గ్రాసాల్లో 3 వంతులు ధాన్యపు జాతిని, 1 వంతు పప్పు జాతి గ్రాసాలు ఉండేలా చూసుకోవాలి. పప్పు జాతి గ్రాసాల్లో అలసంద, ఉలవ, మినుము, పెసర, వేరుశెనగ వంటివన్నీ ఏకవార్షికాలైతే సుబాబుల్, హెడ్జిల్యూసర్న్ వంటివి బహువార్షికాలు. ఒకసారి నాటుకుంటే అనేక సంవత్సరాలు మేత దిగుబడిని ఇస్తాయి. వీటిలో హెడ్జిల్యూసర్న్కు పాడి రైతులు, జీవాల పెంపకందారులు తప్పనిసరి స్థానం ఇవ్వాలి. హెడ్జిల్యూసర్న్ను ఎలా సాగు చేసుకోవాలి, ఎంత మేపాలి అన్న వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఐఎఫ్ఎస్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. డైరీ కానీ జీవాలు కానీ పెంచుకోదలిచినప్పుడు ముందుగా పశుగ్రాసాల బ్లాక్ను ఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. పశుగ్రాసాల్లో తీసుకుంటే ఇందులో బహువార్షికాలు, ఏకవార్షికాలు ఉన్నాయి. బహువార్షికాల్లో అయితే హైబ్రిడ్ బాజ్రా నేపియర్ కానీ, లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ ఉన్నాయి. అదే ఏకవార్షికాలంటే సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇవి ఏకవార్షికాలుగా ఉన్నాయి. ఎక్కడైతే నీటి వసతి ఉందో అక్కడ ఈ బహువార్షిక పశుగ్రాసాలను చేపట్టవచ్చు. నీటి వసతి లేని దగ్గర మాత్రం ఏకవార్షికాలను ఎంపిక చేసుకోవచ్చు. ఒక పాడి పశువుని కనుక తీసుకున్నట్లయితే రోజుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా, 100 గ్రాముల మినరల్ మిక్స్చర్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా జీవాల పెంపకం, గొర్రెలు లేదా మేకల పెంపకం చూసినట్లయితే రోజుకి ఒక గొర్రెకు లేదా మేకకు 4 నుంచి 5 కిలోల పశుగ్రాసం అనేది అవసరం అవుతుంది. కాబట్టి డైరీ ఒక 2 పశువులను పెంచుకోదలిచినప్పుడు ఒక ½ ఏకర్లో పశుగ్రాసం అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పావు ఎకరంలో ధాన్యపు జాతి పశుగ్రాసం, పావు ఎకరంలో లెగ్యూమ్ జాతి పశుగ్రాసం వేసుకున్నప్పుడు ఆ 2 పాడి పశువులకు సంవత్సరానికి సరిపడా పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాల్లో మనకి లూసర్న్, హెడ్జ్ లూసర్న్ అనేవి ఉన్నాయి. అయితే లూసర్న్ పంటలో మనకి ఎక్కువగా బంగారు తీగ అనేది ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉందో అటువంటి పరిస్థితుల్లో హెడ్జ్ లూసర్న్ సాగునని చేపట్టవచ్చు. ఈ హెడ్జ్ లూసర్న్ను డెస్మాంతిస్ స్పీషీస్గా మనం శాస్త్రీయంగా పిలుస్తాము. ఈ తెలుగులో దశరథ గడ్డిగా అంటాము. ఈ హెడ్జ్ లూసర్న్ అనేది బహువార్షిక లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసం. ఇది విత్తనం ద్వారా అభివృద్ధి పరచడం జరుగుతుంది. 1 ఎకరాకి గనక చూసుకున్నట్లయితే 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసర్న్ వరుసలను మనము ఒక 45 సెంటీమీటర్ల దూరంతో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువుల మోతాదును చూసుకున్నట్లయితే హెక్టారుకు 20 కిలోల నత్రజని, అదేవిధంగా 60 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరమవుతుంది. ఈ హెడ్జ్ లూసర్ను విడిగానే కాకుండా మనకి తోటల్లో అంతర పంటగా కూడా పెంచుకోవచ్చు. ఎక్కడైతే జామ తోటలు ఉన్నాయో జామ తోటల మధ్యలో కూడా హెడ్జ్ లూసర్ను అంతర పంటగా వరుసల్లో వేసుకోవచ్చు. హెడ్జ్ లూసర్న్ మనకి దాదాపు 90 రోజుల్లో మొదటి కటింగ్ అనేది వస్తుంది. 45 రోజుల వ్యవధితో తర్వాత కటింగ్స్ తీసుకోవచ్చు. 1 సంవత్సరంలో దాదాపు 5 నుంచి 6 కటింగ్స్ వరకు తీసుకోవచ్చు. ఎకరాకి గనక చూసుకున్నట్లయితే మనకు 50 టన్నుల వరకు పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఈ హెడ్జ్ లూసర్న్ మనకి 3 అడుగుల ఎత్తు వరకు పెరిగిన తర్వాత మరలా 1 అడుగు వరకు కటింగ్ తీసుకొని దానికి మరలా తిరిగి ఎరువులు అదేవిధంగా నీటిని ఇచ్చినట్లయితే మళ్ళా అది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇలాగా సంవత్సరంలో 4 నుంచి 5 కట్టింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మాంసకృతులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 20% వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండటం వల్ల మనము పశువులకు కానీ జీవాలకు కానీ తినిపించినప్పుడు వాటి బరువు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒక పాడి పశువును కనుక తీసుకున్నట్లయితే రోజుకి 6 కిలోల వరకు హెడ్జ్ లూసర్న్ అనేది అందించవచ్చు. అదేవిధంగా ఒక మేక కానీ గొర్రె కానీ తీసుకున్నట్లయితే దాదాపు 1 కిలో వరకు కూడా పెట్టవచ్చు. అదేవిధంగా హెడ్జ్ లూసర్ను కోళ్లకు కూడా ఆహారంగా అందించవచ్చు. కాబట్టి హెడ్జ్ లూసర్ను మనం సాగు చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని జీవాలకు పశువులకు అందించిన వారము అవుతాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్న నేలల్లో దివిసీమ రైతులు కొన్నేళ్లుగా రొయ్యల సాగుతో జీవనం సాగిస్తున్నారు. కృష్ణానదికి ఆనుకొని ఇరువైపులా ఉన్న భూముల్లో సుమారు 20,000 ఎకరాల్లో ఎక్కువగా రొయ్యలు, పీతలు, చేపలు సాగు చేస్తున్నారు. బయటి జిల్లాల నుండి వందల సంఖ్యలో పెద్ద రైతులు దివిసీమకొచ్చి చెరువులు లీజుకు తీసుకొని వీటి పెంపకం కొనసాగిస్తున్నారు. అయితే రాను రాను టైగర్, వెన్నామి రొయ్యలు అనేక వ్యాధుల బారిన పడి నష్టాలు రావడంతో వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులు మూతపడ్డాయి. అయితే సాగు చేసే రైతులకు సైతం విద్యుత్ రాయితీలు అందడం లేదంటూ రైతులు వాపోతున్నారు. నేను ఒక 2 ఎకరాలు ఆక్వా సాగు చేస్తున్నానండి, రొయ్యల సాగు చేస్తున్నాను. 1990కి ముందు నుంచి కూడా మా పెదకళ్ళపల్లి గ్రామంలో రొయ్యల సాగు చేస్తున్నారు. కానీ మా ఊరు ఆక్వా జోన్లో లేదని చెప్పేసి మాకు విద్యుత్ సబ్సిడీ అయితే ఇవ్వట్లేదు. దివిసీమలో కొన్ని ప్రాంతాలలో సబ్సిడీ వస్తుంది, వాటిని ఆక్వా జోన్లో పెట్టారు, వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. అలాగే పక్కన గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి వాళ్ళకు కూడా సబ్సిడీలు వస్తున్నాయి. వాళ్ళకి ₹1.5కే సబ్సిడీ వస్తుంది. కానీ మేము ₹3.85 చొప్పున మేము కరెంటు బిల్లు కట్టిస్తున్నాం. అధికారుల దృష్టికి, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. గత ప్రభుత్వంలో తీసుకెళ్ళాం, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా తీసుకెళ్ళాము. వాళ్ళందరూ కూడా మాకు ఇదిగో సబ్సిడీ వచ్చేస్తుంది, ఈ నెలలో వచ్చేస్తుంది, రేపు నెలలో వచ్చేస్తుంది అని మాటలు చెప్తున్నారు తప్ప మాదైతే ఆక్వా జోన్లో పెట్టట్లేదు. అదేమంటే మీవి సొసైటీ భూములని, దేవస్థానం భూములని రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏదైనా మేము 1990కి ముందు నుంచే మేము రొయ్యల సాగు చేస్తున్నాము. నేను ఒక 13 ఎకరాలు లీజుకి తీసుకున్నానండి. అమలాపురం ఏరియా కంటే ఈ దివిసీమ ఏరియా కృష్ణా జిల్లాలో కొంచెం వ్యాధులు తక్కువ, అలాగే కొంచెం లీజులు కూడా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ ఏరియాలో ఆక్వా జోన్ అనేది లేదు, చాలా వరకు సబ్సిడీలు ఏమి లేవు. ప్రభుత్వం రొయ్యలు సాగు చేసే భూములను ఆక్వా జోన్ గా ప్రకటించి జోన్ పరిధిలో రొయ్యలు, చేపలు, పీతలు సాగు చేసే రైతులకు విద్యుత్ రాయితీలిస్తామని ప్రకటించింది. అయితే ఆక్వా జోన్ లో ఉన్న ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూముల్లో సాగు చేసే రైతులకు రాయితీలు నిలిపివేసిందని రైతులు వాపోతున్నారు. ఆక్వా జోన్ లో ఒక్కో యూనిట్ ₹50 విద్యుత్ సరఫరా చేస్తుంటే తమకు మాత్రం ₹3.85 వసూలు చేస్తున్నారంటున్నారు. ఈ గ్రామంలో దగ్గర 400-500 ఎకరం రొయ్యల చెరువులు ఉన్నాయి. మరి ఈ రొయ్యల చెరువుల్లో పంటలు ఫస్ట్ నుంచి కూడా పెదకళ్ళేపల్లి గ్రామం రొయ్యల చెరువు అంటే బాగా పంటలు పండుతాయి. మరి చాలా ఊళ్ళ నుంచి కూడా వచ్చి చాలా మంది రైతులు వేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో సబ్సిడీ ₹1.5కి ఇస్తున్నారు. మా కృష్ణా జిల్లాలో, మా దివిసీమలో ₹3.80 ఇస్తున్నారు. అయ్యే రొయ్యలు, అయ్యే చెరువులు, మాకు అయ్యే రొయ్యలు, అయ్యే చెరువులు మేము పండిస్తానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళకంత తక్కువగా ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలని కోరుసు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మామూలుగా ₹1.5కి ఇస్తామని చెప్పి కింద గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్లో ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్లో కూడా కొన్నాళ్ళు ఇచ్చారు. మళ్ళీ మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వాల. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్లో వచ్చి అందరికీ ఇస్తామని చెప్పారు. ఇంత మట్టుకు దాని గురించి ఆలోచించి దానికి ఏమిటి ఒక డిసిషన్ తీసుకున్న సమస్య లేదు. కాబట్టి మాకు కూడా ఈ కరెంట్ సబ్సిడీని అందరూ కూర్చి అందరికీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆక్వా జోన్ అంటున్నారు, ఆక్వా జోన్ లేని అంటున్నారు. చెరువులు అందరూ పండిస్తున్నాం, అందరూ వేసుకుంటున్నాం. అందరు రైలు జోన్లో ఉన్నాయి, జోన్లో లేని కూడా కొన్ని అందరూ ఒకటే. అన్ని మేతలు కొనాలి, అన్ని పిల్లలు ఇవ్వాలి. జోన్లో లేనాటికి ఏరే రేటు ఉండదు, జోన్లో ఉండడానికి ఏరే రేటు ఉండదు. కాబట్టి మాకు అందరికీ రైలు చెరువులు ఉన్న రైతులందరికీ కూడా సబ్సిడీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రొయ్యల సాగులో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో విద్యుత్ రాయితీ అందిస్తే కొంత ఊరటగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.